పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అప్పుడు ఎస్పీ గారు కూడా ఒక విలేజ్ తీసుకోవాలి. ఎస్పీ విలేజ్ ఏంటంటే మా దగ్గర చందుర్తి మండలంలో సనుగుల విలేజ్. నేను అక్కడికి వెళ్ళి నేను ఇంత యునైటెడ్ కరీంనగర్లో సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ మా దగ్గర మీరు తీసుకోండి, మేము ఓమెన్గా నేను పని చేసి పెడతాను సార్, నా మీద నమ్మకం పెట్టండి సార్. ఓకే మాధవి తీసుకుందాం. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి సార్ 1-2 సార్లు వస్తే కొంత డెవలప్మెంట్ జరుగుద్ది, అది నా ఇంటెన్షన్. సో అక్కడ చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూస్తే అండి గంగెడ్ల క్యాస్ట్ అనేది ఉంటుంది, గంగిరెద్దుల క్యాస్ట్, తెలుసు. పూర్ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఇల్లిటరేట్స్ ఉంటారు. ఇంకా అక్కడ నేను ఇనిషియేషన్ తీసుకుంది ఏంటంటే అండి, పిల్లలందరినీ స్కూల్లో వేయాలి. ఎట్లా వేయాలి, వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు పొద్దున్నే వెళ్తారు, ఊరు తిరిగి వాళ్ళు బిచ్చం ఎత్తుకొని వచ్చి బతకడం అనేది వాళ్ళ జీవన వృత్తి. చాలా పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయరు, డబ్బులు దాచుకుంటారు. సో మొత్తానికైతే అందరిని మోటివేట్, అసలు మా సార్ షాక్ అయినారు, మాధవి బెగ్గింగ్ ఒక ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ ఉంటుందా, సారు ఫ్యామిలీ అందరు కూడా వచ్చి చూసారని. అందరూ వాళ్ళకి వెల్ఫేర్ కోసం చాలా స్పాన్సర్షిప్ కూడా ఇచ్చేవారు. వాళ్ళని మోటివేట్ చేసి ఒక 30-35 మంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశానండి. గవర్నమెంట్ స్కూల్ చేశాను. ఒక 12 మంది ఆడపిల్లల్ని హాస్టల్లో వేశాను. నేను ఉన్నంతకాలం వాళ్ళని ఉంచగలిగాను. నేను చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మళ్ళీ రిపీట్గా మనం వెళ్ళలేకపోయాను. 12 ఆ పిల్లలందరూ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉంటాయి సార్, ఇప్పుడు నేను తేలే కానీ యాక్చువల్గా మా ఎస్పీ గారు హ్యాపీ వాళ్ళని, అంటే స్కూల్లో నుంచి వెళ్ళిపోకుండా ఒక బర్త్డే అని ఒక కేక్ కట్ చేయడం, లేదా నాకు అందరు ఎవరైనా సపోర్ట్ చేసి అందరినీ బట్టలు కొనియటం, వినాయక చవితి వస్తే అన్ని గుళ్ళకి తీసుకెళ్ళటం, స్కూల్లో ఉండు ఇవన్నీ చూపిస్తే వాళ్ళు స్కూల్ నుంచి ఇంట్లో పారిపోకుండా ఇంకా నా పిల్లల్లాగానే వచ్చి తలుపు కొట్టి మేడం 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 అంత మధ్యాహ్నం పడుకొని ఇచ్చేది కాదు, స్కూల్కి మధ్యలో వచ్చేసి. సో అది చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక పిల్లవాడిని తీసుకొచ్చి సారు అప్పుడు శాప్ చైర్మన్తో మాట్లాడి హ్యాండ్బాల్లో కూడా జాయిన్ చేశాను. అట్లీస్ట్ ఒక్కడన్నా ఉద్యోగస్తుడు కావాలని కోరుకుండేది, కానీ అది తీరలేదండి. పిల్లలు వెళ్ళిపోయారు మేము వచ్చేసిన తర్వాత. నేను కాన్స్టెంట్గా పర్సూ చేయలేను కదా, జ్యూరిస్డిక్షన్లో ఉన్నప్పుడేమో కొంత సపోర్ట్ దొరుకుతుంది, తర్వాత దూరము. మనం ఫస్ట్ నుంచి ఎస్ఐ నుంచి చూసారు కదమ్మా. అవును సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో లేడీస్ కనగానే కష్టాలు ఉంటాయని, నైట్ డ్యూటీలు ఇబ్బందులు ఉంటాయని, వేరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆఫీస్ సపోర్ట్ చేయరని, మంచి పోస్టింగ్ ఇస్తే లా అండ్ ఆర్డర్ చేయలేరు, ఛార్జ్ షీట్లు కరెక్ట్గా వేయలేరు, మ్యాన్ పవర్ మెయిన్ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనేది బయట రూమర్స్ ఉంటాయి. అవన్నీ నిజమే? అవి నిజమా అబద్ధం అనేది నా వరకు వస్తే సార్ ఎక్కడా నేనైతే అబద్ధం అని చెప్తాను. ప్రతి ఆఫీసర్ నాకు సపోర్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ నేను అంటే ఫైట్ చేసేదాన్ని, సార్ నాకు లా అండ్ ఆర్డర్ ఇవ్వండి నేను చేస్తాను, నేను అన్ని ట్రైనింగ్లు చేశా కదా, ఎందుకు ఇవ్వరు, నాకు ఒక ఆప్షన్ ఇవ్వండి, చేయలేకపోతే తీసేయండి అని అనగానే ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేసి నాకు లా అండ్ ఆర్డర్. నైట్ డ్యూటీలు 24 hours సార్. అట్లా ఇక నాకు ఒకసారి నేను కొట్లాడి తీసుకున్నాక నాకు ఉమెన్ అనే ప్లీ తీసుకోవాల్సిన అవసరం దొరకలేదు. బికాజ్ నేను చెప్పినట్టుగా నా ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే నా బాబు 3rd month నుంచి నేను జాబ్ అయ్యాను. మళ్ళీ అప్పుడు మాకు 4 months సార్ మెటర్నిటీ లీవ్, ఓన్లీ 4 months. 3 months నుంచి నేను జాయిన్ అయ్యాను. మాకు ఎవ్రీ మంత్ నైట్ రౌండ్ ఆఫీసర్ ఉండేది, ఈవెన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ అయినప్పుడు కూడా టౌన్లో. బాబును తీసుకొచ్చుకొని మంచిగా పక్కన పడుకోబెట్టుకొని నైట్ పెట్రోలింగ్ చేశాను. దిగవలసి వచ్చింది అంతే సార్. జీప్లో అప్పుడు ఓపెన్ జీపులు, ఇప్పుడన్నా చాలా మంచి వెహికల్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్. కాలేజ్ వచ్చింది మాకు. అప్పుడు మనకి ఇన్నోవాస్ ఉన్నాయి సార్, సుమో ఇక్కడ. ఇప్పుడు ఇన్నోవాలు మాకు అప్పుడు అన్ని కమాండర్ జీబులు, ఓపెన్ టాప్ జీబులు అన్ని ఓపెనే కదా. బాబు కూడా అట్లా చుట్టుకొని చలికాలం వస్తే అన్ని చుట్టుకొని పక్కన పడుకోబెట్టి వాళ్ళు తిరుగుతా ఉంటే వాళ్ళు నిద్రపోతారు కదా సార్, మంచిగా ఊగుతా ఉంటారు, ఏం ఏడవరు. ఇంటి దగ్గర ఉంటే వెళ్ళాలనుకోవాలా, ఇక్కడ ఉన్నాడు అనుకొని పడుకుంటాడు. సో తిప్పుకునేదాన్ని. బందోబస్తులు గంటలు నిల్చోవాలి కదమ్మా. సమ్మక్క బందోబస్తు చెప్తా సార్, మీరు నమ్మరు. 98లో మొదట మేము ఇక్కడ రాగానే బందోబస్తుకి వేశారు. ట్రైనింగ్ నుంచి డిఐజీ దగ్గర రిపోర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాం. ఆ రోజుల్లో సార్ మా ఉమెన్ కానిస్టేబుల్స్కి కనీసం అంటే వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు. 4 తెల్లారితే మళ్ళీ అందరూ ఉంటారని ఒక చీర పట్టుకొని స్నానం చేసేది. నాకేదో కొంచెం ఎస్ఐన్ కాబట్టి ఓ రూమ్ ఆఫీసర్స్తో పాటుగా కొంత అవకాశం దొరికింది. కానీ అక్కడ కూడా 2 రోజులు ఉండగానే
ఉండలేని పరిస్థితి ఉంటుంది సార్. అట్లాంటిది చలికి కానీ ఎంత కష్టమైందో. మళ్ళీ అక్కడ మాకు 12 hours డ్యూటీ ఉండేది సార్. ఇప్పుడులాగా లేదు. ఇప్పుడు సమ్మక్క గద్దె మీద చేస్తే 6 hours 2 షిఫ్ట్లు ఉంటాయి. 3 shifts ఉంటాయి, 2 parties ఉంటాయి. పొద్దున్న చేస్తే మళ్ళీ మధ్యలో 6 hours. చాలా టఫ్ ఉండే. నేను చేసిన బందోబస్తులు ఇంకెవరు చేయకపోవచ్చు సార్. అన్ని 4 జిల్లాల విఐపి ఎక్కడొచ్చినా ఎస్ఐ ఉమెన్ చలో. ఈ 4 జిల్లాలకి ఉమెన్ ఎస్ఐ లేరు సార్ అప్పుడు. సో పిల్లల్ని పట్టుకొని పోవాలంటే పిల్లల్ని అక్కడ చంటి పిల్లలు. నా కొడుకు 1 year బాబు ఉన్నప్పుడు 6 months 8 months ప్రెగ్నెన్సీ కూడా నేను డ్యూటీ చేసి అంటే ఇవన్నీ మీ నాన్నగారి దగ్గర నుంచి చూశారు కాబట్టి వెంటనే ప్రిపేర్ అయ్యారు, చేయాలనుకున్న ప్యాషన్ చేశారు. అంతే. కానీ ఇప్పుడున్న కొంతమంది ఉమెన్ ఆఫీసర్స్ డ్యూటీ జాయిన్ అవుతున్నప్పుడు తెలుసు ఈ 24/7 జాబ్ అని తెలుసు, ఇక్కడ మనకి వేరే ప్లే అని పెట్టుకోకుండా తెలుసు. కానీ జాయిన్ అయిన తర్వాత ఉమెన్ అనే ఇష్యూని ముందు తీసుకొచ్చి ఎస్కేప్ అవడానికి చూస్తుంటారు. ఎందుకంటే అంటే వాళ్ళు అది కరెక్ట్ అంటారా? కొంతవరకు కరెక్టే అని ఒప్పుకోవచ్చు. వాళ్ళు మేము చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాగానే వాళ్ళు చేయడం వాళ్ళ కరెక్ట్ అంటారా? అట్లా చేయడం తప్పు కాదు. మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అంటే అంటే వాళ్ళు కొంచెం సాఫ్ట్ వెదర్లో పెరిగి వస్తున్నారు సార్. బీటెక్లు మేమేమో డిగ్రీ చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో అన్ని కష్టాలు సుఖాలు, ఏ ఉద్యోగం వచ్చినా చలో మనకి ఉద్యోగం కావాలి ఫస్ట్. ఇక్కడికి వచ్చింది ఏదో సమాజ సేవ అనేది ఉద్యోగంలోకి వచ్చాం కాబట్టి బాధ్యతగా సమాజ సేవ. ఫస్ట్ వచ్చింది దేనికోసం వచ్చామండి? లైవ్లీహుడ్. ఉద్యోగం ఫర్ లైవ్లీహుడ్ నా కోసం వచ్చా, తర్వాత ప్రజలు. ఇప్పుడు వచ్చే వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం వస్తున్నారు, వాళ్ళ వరకే చేయాలనుకుంటాం సార్. ఇంత కష్టం మాకెందుకు, లూప్ లైన్లోకి వెళ్ళిపోదాం. నిలబడటము, బందోబస్తులు చేయటము ఇదంతా కష్టం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అమ్మాయిలు రావడం ఎందుకండి? ఇక మనం అనకూడదు కదా సార్, రావాలి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి హార్డ్వేర్ అనేది, పోలీస్ అనేది కంప్లీట్గా హార్డ్వేర్ లాగే 24 గంటలు ఎండలో నిలబడాలి. ఒక మినిస్టర్ గారి వివిఐపి బందోబస్తు చేసిందంటే మార్నింగ్ 7 నుంచి ఒక్కొక్కసారి సాయంత్రం 7 కూడా అవుతుందండి. కూర్చోడానికి కూడా అవకాశం దొరకదు. అందుకే మన ట్రైనింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది సార్. మాకు ట్రైనింగ్లో 12 గంటలు నిలబెట్టి రోల్ కాల్లోనే 2 గంటలు నిలబెట్టేవారు. నిలబడే సత్తా మాకు రావాలని, అవసరం లేకుండా నిలబెట్టి కబుర్లు చెప్పేది మాకు అప్పుడు ట్యూటర్స్. ఇప్పుడు అట్లా లేదు. మీరు మహేష్ గారు ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? తను నిర్మల్ ఇన్స్పెక్టర్గా చేశారండి. ఇన్స్పెక్టర్ నిర్మల్గా, నేను ట్రాన్స్కో ఇన్స్పెక్టర్గా. ఇద్దరం అక్కడ ఉండేవాళ్ళం. పిల్లలు ఇక్కడ, అత్తయ్య మామయ్య కరీంనగర్. వీక్లీ వన్స్ నేను సండే నాకు హాలిడే ఉంటుంది. సాటర్డే బయలుదేరి వచ్చి సండే చూసుకొని మండే మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో దించిన అది అన్నీ ఆయనకి. అట్లా తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేను కరీంనగర్ వచ్చేసా. అత్తయ్య మామయ్య తను వచ్చి వెళ్ళేవారు. బెల్లంపల్లిలో చేశారు. తను బెల్లంపల్లిలో ఒక 2 years సిఐగా చేశారు. హాలిడే నాకు ఇక్కడ నేను ట్రాన్స్కోలో 1 year చేశాను. తర్వాత సిసిఎస్లో పనిచేశాను. తర్వాత తను ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిటీసీలో చేశారు. మ్యాక్సిమం మేము ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఏమనుకున్నామంటే సార్, ఒకళ్ళు లూప్ లైన్లో ఉంటే, పిల్లలు కొంచెం పెద్దగా అయినారు కదా, ఒకరు లూప్ లైన్లో ఉంటే ఒకరు లాండ్ ఆర్డర్. కొంచెం హెల్త్ రీత్యా మహేష్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేది సార్. సో తను మ్యాక్సిమం లూప్ లైన్ ఉంటూ నేను లాండ్ ఆర్డర్లో వర్క్ చేశాను. సో నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ ఉండేది. ప్రమోషన్ డిఎస్పీ ప్రమోషన్ సార్. రాగానే ఎక్కడ? తను రాగానే డిఎస్పీగా పీటీసీలో ఉన్నారు సార్. మీరు? నేను డిఎస్పీ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగే సిసిఎస్ లాండ్ ఆర్డర్. తను పీటీసీ, నేను సిసిఎస్ కరీంనగర్. తను పీటీసీలో ఉన్నా, నేను సిఐడిలో కూడా తను చేశారు కానీ నేను చేయను. మీరు పీటీసీ తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? నేను సిసిఎస్లో ఉన్నా సార్. సిసిఎస్లో ఉన్న తర్వాత లాండ్ ఆర్డర్కి వచ్చేసి. ఎక్కడ మాకు ఏమంటుంది సార్, ఫస్ట్ అంటే ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ అదే దాంట్లో మాకు ఫంక్షనల్ వర్టికల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ వర్టికల్స్ రైట్. తర్వాత లాస్ట్ ఇయర్ అభిషేక్ మహంతి గారు సార్ ఉన్నాయి సార్, మా సిపి గారు. ఈఓడబ్ల్యూ అని ఒక సపరేట్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉంటూ ఆ వర్క్ కూడా చేసేదాన్ని. ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్. ఇక్కడికి వచ్చాను. హుజరాబాద్. మహేష్ గారు ఎప్పుడు? మహేష్ పీటీసీలోనే ఉండే సార్. ఎలా జరిగింది సంఘటన? తను యాక్చువల్గా 95లో రీనల్ ట్రాన్స్ప్లాంటెడ్ సార్. ఆయన కోవిడ్ తర్వాత గ్రాఫ్ట్ ఫెయిల్ అయినా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినారు సార్. అంటే ముందు నుంచి మీకు ప్రిపేర్ అవుతున్నారా? అట్లేం లేదు సార్, హార్ట్ స్ట్రోక్ అట్లా ఉన్నా కానీ మేము అట్లా అంటే 98 నుంచి కూడా తను రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్.
ఎక్కడ కూడా అలాంటి ఏం ఇబ్బంది రాలేదు. కోవిడ్ తర్వాత ఆయనకి అసలు ఆయన జరిగిపోవడం ఎలా మీరు ఆ షాక్ ఎలా ఫేస్ చేస్తారు? ఇప్పుడు కూడా కదలదు సార్, కాకపోతే కనపడాలి. పిల్లలు ఉన్నారు, ఆయనతో పాటు నేను వెళ్ళలేను కదా, వాళ్ళ బాధ్యత ఉంది నాకు. ఆయన ఒక్కరు కనపడుతున్నారు మా సొసైటీకి. నా ఫ్యామిలీ మొత్తం లాస్ అయినా సార్ నేను. లాస్ట్ 2021 నుంచి మా అత్తమ్మ, మా తర్వాత 24లో మామయ్య, 25లో మహేష్, ఇట్లా వితిన్ షార్ట్ పీరియడ్లో నా ఫ్యామిలీ మొత్తం లాస్ అయింది. బట్ ఇక్కడికి ఆయన ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. నేను పోను మహేష్, 100%. నేను చేయలేని పరిస్థితి ఉన్నా, నా హెల్త్ సహకరించట్లేదు. నువ్వు చెయ్యి మధు, నువ్వు చెయ్యి, ఇట్లా ఈ పరిస్థితిలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అంటే, లేదు నువ్వు చెయ్యి, నాకు ఇప్పుడు బాగుంది. డయాలసిస్ చేసుకున్న వాళ్ళు 10 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు కదా. నేను అప్ అండ్ డౌన్ చేస్తాను, నువ్వు అప్ అండ్ డౌన్ చేయి, వీలున్నప్పుడు. ఆఫీసర్స్ సపోర్ట్ ఉంది కదా. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. 5th మంత్లో కూర్చోబెట్టారు, 8th మంత్లో జరిగిపోయారు. ఇక్కడే జరిగిపోయారు. గెటానికి కాలేము సార్, అయినట్టుగా ఉండాలి అంతే. అయినట్టుగా ఉండాలి అంతే. లోపలికి వెళ్తే ఆయనని వదిలిపెట్టి ఉండే పరిస్థితి ఉండలేము. పిల్లలు ఉన్నారు. ఇదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. నా ఉద్యోగం అనేది నాకు రక్ష. ఇప్పుడు ఆయన లేకుండా నేను బతుకుతున్నా అంటే ఉద్యోగమే. ఆయన ఇచ్చిన బలం, ఉద్యోగం ఇచ్చే బలం. మోస్ట్ ఆఫ్ టైం దీనికి స్పెండ్. ఇన్ని రోజులు వారికి స్పెండ్ చేశా, ఇప్పుడు ఉద్యోగానికి స్పెండ్ చేయాలి. ఇందులో ఆయన మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే, మర్చిపోవడానికి, టైం గడపడానికి ప్రయత్నం చేస్తాను. అది గడపడానికి, కానీ మర్చిపోవడం అనేది జరగదు. ఇలాంటి షాక్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? చాలామంది మహిళలు అయితే ఇటువంటి షాక్ వస్తే ఏదో జీవితం అయిపోయింది అనే దీంట్లోకి వెళ్ళిపోతారు, ఒక డిప్రెషన్లో. నా దగ్గర మీరు మాత్రం గుండె రాయం చేసుకొని పిల్లల్ని చదివించుకుంటారు. సార్ ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదా సార్, నాకు ఇక్కడికి నా దగ్గర చూస్తూ ఉంటా. కడుపుతో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు గెటాన్ అవుతున్నారు. వై నాట్ మై, నేనెందుకు కాకూడదు? చూస్తూ ఉంటా సార్. ఎన్నో హృదయ విదారకమైన ఆటో డ్రైవర్ వైఫ్ ఇంట్లో కూర్చొని, ఆమెకు బయటకు తెలియకుండా, బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇంట్లో బతికే అమ్మాయి, హస్బెండ్ సరిపోతే ఆల్ ఆఫ్ సడన్ పిల్లలు పట్టుకొని బతుకుతుంది. నేను అట్లా కాదు కదా. నాకు ప్లస్ నాకు మంచిగా నా ఫ్యామిలీ అండి. నా బ్రదర్ మహేష్ జరిగిపోయిన తర్వాత మా బ్రదర్ రిటైర్ అయినారు. ఒక 6 months అన్నయ్య నాతోటి. ఆయన ఫ్యామిలీ సపోర్ట్ నాకు, మా సిస్టర్స్, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వస్తుంది. సాధారణంగా మహిళలకి ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎమోషనల్ మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? అంటే మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగడానికి ఏంటంటే, మిగతా లేడీస్కి ఒక మెసేజ్ పోతుంది. ఏం లేదు సార్, జీవితం తప్పదు. ఎమోషన్ చేసుకోవాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి మనకి. మన కళ్ళ ముందు పిల్లలు కనపడతారు. అందరిని కోల్పోయినా కానీ పిల్లలు కనపడతారు. వాళ్ళని ఒక స్టేజ్ తీసుకురావాలంటే వాళ్ళకి ఒక సెటిల్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ వచ్చే వరకు మన సపోర్ట్. ఒక మనిషి లేకపోతే చాలా, మీకు అటు కూర్చున్న వాళ్ళకి చాలా ఈజీ సార్, ఏం కాదులే గెటాన్ అయితే. కానీ కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది కష్టం ఏంటి. ఆ పెయిన్ వర్ణనాతీతం సార్. ప్రతి సెకండ్ కనపడతారు మనిషి. ఉన్నప్పుడు తెలియదు సార్ వాల్యూ. ఊరికి ఎందుకు ఫోన్ చేస్తారు, నేను వస్తా కదా. ఈయన ఇంటి దగ్గర ఉంటే ఫోన్ చేస్తే, ఇప్పుడు వస్తున్నావా మాది, ఇంకెంతసేపు అయింది మాది అంటే, వస్తా కదా, వస్తున్నా అంటే కోపం వచ్చింది. ఇప్పుడు పిలిచేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ లైఫ్ అది వృధా. కానీ గెటాన్ కావాలి, కష్టపడాలి. ఎందుకంటే మన మీద బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మా పెద్ద బాబు చెప్తాడండి, వాడు బీటెక్ అయిపోయింది గౌహతి IIT నుంచి. చిన్న బాబు మెడిసిన్ అయిపోయింది మొన్న, ఇప్పుడు ఇంటర్న్షిప్లో. నువ్వు పప్ప దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు, గట్టిగా ఎట్లా ఉండాలని, అది నువ్వు ఉండాలమ్మా అని మోటివేట్ చేస్తారు పిల్లలు. నీకు బోల్డ్ సొసైటీ ఉందమ్మా, బోల్డ్ సోర్స్ ఉంది, వెళ్ళు స్కూల్స్కి వెళ్ళు, పిల్లలతోటి మాట్లాడు, బయట తిరుగు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వు, ఇంకా నువ్వేం చేయగలుగుతావో చెయ్యి వాళ్ళకి. ఇది చేయగలిగితే చాలు. నేను, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు వచ్చి ఉంటారు సార్. ఇక్కడ వెళ్ళిపోయినాక పైన కూర్చుంటే ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, నా ఫ్రెండ్ షాహీన్ అని ఉంటుంది సార్, రెగ్యులర్గా వస్తుంటాను. ఇంకా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు సపోర్టివ్, ఈశ్వరి, ఇట్లా నా కాలేజ్ మేట్స్ ఉన్నారు సార్, పద్మలత అని, ఇట్లా వీళ్ళందరూ వస్తారు నాకు. సరే మన ప్రొఫెషన్లోకి వద్దాం.
హుజరాబాద్లో క్రైమ్ ఏ విధంగా ఉంటుంది, క్రైమ్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ? ఇక్కడైతే మ్యాక్సిమం ఇప్పుడున్న దాంట్లో సార్ పాక్సో ఒకటి, యాక్సిడెంట్స్ ఒకటి ఉంటాయి. హైవే వర్క్ నడుస్తుంది కాబట్టి యాక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ పాక్సో కేసెస్, ఉమెన్ ఎలోప్మెంట్ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్, చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ డిస్ప్యూట్స్. అంటే ఎంత ఉంటుంది ఎఫ్ఐఆర్ అండి సబ్ డివిజన్ మొత్తం కలిపితే సార్ మాకు ఇయర్లీ అన్ని మేజర్ ఉంటాయి. అంటే మనకి డిపార్ట్మెంట్లో ఒకటి చెప్తారండి, సార్ క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్షన్ చేయడం అవన్నీ కాకుండా ముందు ప్రివెన్షన్. కాబట్టి పబ్లిక్లో సగం మంది ఆ సెక్షన్ వల్ల ఉందని తెలియక కొన్ని నేరాలు జరుగుతుంటాయి. ఉదాహరణకు పోక్సో చిన్నపిల్లడు ప్రేమిస్తే సెక్షన్ ఉంది, తనకు జైలు అవుతుందని తెలియదు. వాళ్ళందరికీ అవేర్నెస్ ఇచ్చడానికి అవును సార్. ఇప్పుడు ఉన్న మా సిపి గారు కానీ, మా ప్రజెంట్ డీజీ గారు కానీ, మొన్న డీజీ గారు మీటింగ్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకు సిపి గారు ప్రతి మేళ మీటింగ్ చెప్పినప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ సన్నిహిత అనేది ఒకటి పెట్టడం జరిగింది సార్, మా సార్ పెట్టారు. ప్రతి మంగళవారం రోజు మా ఉమెన్ కానిస్టేబుల్స్ని స్కూల్స్కి పంపిస్తాం. వాళ్ళకి ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాం వాష్రూమ్లో పిల్లల దగ్గర. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి రాసి వేస్తారు సార్. వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక నేచర్ అనేది నేర్పాలి. ఏమని అంటే ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఎవరికన్నా ఒకరికి చెప్పడానికి ఒక సోర్స్ ఉంది, అంటే కంప్లైంట్ అనేది చెయ్యొచ్చు అనేది ఒకటి పిల్లల నుంచి నేర్పాలనే ఒక మంచి ఉద్దేశంతో మా సిపి గారు స్టార్ట్ చేశారు సార్. అప్పుడు నా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అది ఒకటి. మేము ఎవ్రీ స్కూల్కి వెళ్ళడము, అవేర్నెస్ చేయటము. తర్వాత విలేజ్ లెవెల్లో మా బ్లూ కోట్స్ ఉన్నాయి, మేము వెళ్తూ ఉంటాము. మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ లా మీద, సైబర్ అఫెన్సెస్ మీద, ఎట్లా సైబర్ నేరాలు జరిగితే మీరు ఎట్లా ట్రాప్ కాకుండా ఉండాలి, డ్రగ్ అవేర్నెస్ మీద. డ్రగ్స్ కూడా సార్ ఇప్పుడు అంటే ఇక్కడ దాకా డ్రగ్స్ లేవు, ఓన్లీ ఒకటి గాంజా ఉంటుంది సార్. పల్లెటూరు దాకా కూడా వచ్చింది. దాన్ని కట్ చేయడానికి ఇప్పుడు ఈగల్ వాళ్ళతో పాటు వాళ్ళు ఈగల్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఫామ్ చేశారు. అది దాని మీద ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ రహిత స్టేట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోతుంది సార్ లాస్ట్. సో దాన్ని మేజర్గా తీసుకుంటున్నాం మేము. మెయిన్ అవేర్నెస్ ఎక్కడున్నా చెప్పగలగాలి మాకు. కానీ పోలీసింగ్ పబ్లిక్ 100% వాడేది కేవలం ట్రాఫిక్లోనే సార్. మిగతా అంతా 5%, 10%, 15%. సాధారణ పోలీసులకు ఎందుకు వస్తాను, నాకు ఏమైనా కొడితేనే నష్టం జరిగితే వస్తాను. కానీ ట్రాఫిక్ అనేది 100% పబ్లిక్కి అవసరం కాబట్టి ఆ ట్రాఫిక్లో మీ మార్క్ ఏం చూపిస్తున్నారు? మాకు ఇక్కడ ఉన్న చిన్న టౌన్స్ సార్ రెండు, హుజురాబాద్. యాక్సిడెంట్లు అవుతాను కదండి, అదే సార్ అవగాహన కల్పించడం. ఇప్పుడు మేము రోడ్ సేఫ్టీ వీక్స్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మనం హెల్మెట్ మీద అవగాహన కల్పించడం కానీ దాని మీద. ఇప్పుడు పోయిన మాకు ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మా సిపి గారు ఏం చెప్పిందంటే అరైవ్ ప్రోగ్రామ్ పెట్టారు లాస్ట్ ఇయర్ నుంచి, అది కంటిన్యూ చేస్తున్నాం. దాన్ని ఊరు అరైవ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు మీరు ఎట్లా నడపాలి, ట్రాఫిక్ అవేర్నెస్లో హెల్మెట్ పెట్టుకుంటే ఎట్లా, పెట్టుకోకపోతే నష్టం ఎట్లా, వాళ్ళ ఫ్యామిలీతోటి కూడా మేము ఇంటరాక్షన్ చూపించుకుంటూ మేము లైవ్ ప్రోగ్రామ్స్, విజువల్ ఎట్లా యాక్సిడెంట్స్లో ఎట్లా చనిపోతున్నారు, సీసీ ఫుటేజ్ అవన్నీ తీసి కాలేజ్ లెవెల్లో, గ్రామ లెవెల్లో అవి డిస్ప్లే చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక భయం అనేది మనకు వచ్చేదాకా మనకు తెలియదు కదా సార్, మనం చెప్పడమే కానీ మనం చూస్తే కష్టం అనిపిస్తుంది కదా, అది చూపిస్తే అమ్మో నాకు కూడా ఇట్లా ఇద్దని కామన్గా మన కాన్షియస్ అనేది విజన్ ఎప్పుడైతే చూసింది మన మైండ్లో ఎక్కువ ఉండిపోతుంది. మన చుట్టుపక్కల అయింది ఇంకా తొందరగా మన మీద పనిచేస్తుంది. అవి పెట్టి మేము అవేర్నెస్ చేస్తున్నాం సార్ అరైవ్ ప్రోగ్రామ్స్లో ట్రాఫిక్ విషయంగా. అట్లాగే అదే డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ కానీ సిపి గారు, కొత్త డీజీ గారు కూడా చెప్పారు కదండి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని. సార్ అంటే మేము బిఫోర్ ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నాం, ఇప్పుడు సార్ చెప్పిన వాటిలో 100% మేము రెండు చూస్తున్నాం. లాఠీ అనేది న్యాచురల్లీ పోలీస్ ఆఫీసర్ అనేది కొంచెం అంటే సొసైటీలో భయంతో కొన్ని సెట్ అవుతాయి. ఆ భయం అనేది లేకపోతే కొంచెం కష్టమైన అంటే ఎప్పుడు అప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఫర్ దట్. కాకపోతే మా కొత్త జనరేషన్ అంతా కూడా 10th క్లాస్ చదువుకొని ఉద్యోగానికి వచ్చిన వాడికి ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం రాదని భయం ఉంటుంది. ఇప్పుడు బీటెక్లు చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది కాకపోతే సాఫ్ట్వేర్, అట్లా కాకుండా ఈ ఉద్యోగ బాధ్యత తెలియాలి, ఇందులోకి వచ్చాం యూనిఫామ్లో ఎలాగ ఉండాలంటే మనమ్మటి మనం ఇప్పుడు నేను తన్నులు తింటే బాగోదు కదా, నేను కొట్టకున్నా పర్వాలేదు ఫస్ట్. సో నా చేతిలో లాఠీ ఉందనుకో నా దగ్గరికి ఎవరు రా.
సో లాఠీ విజిల్ క్యారింగ్ అనేది బేసిక్ పోలీసింగ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే సొసైటీలో ఆ భయం అనేది ఉంటుంది అనేది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం సార్. ఇప్పుడు ఆ భయం అనేది మళ్ళీ అంటే వాళ్ళ పాత పోలీసింగ్ వస్తుంది అంటారా? పోలీసింగ్ ఎప్పుడు అంటే పాత పోలీసింగ్ అక్యూజ్డ్ గురించే ఇప్పుడు పెట్టిందైనా ఫ్రెండ్లీ పోలీస్ ఫర్ ఓన్లీ విక్టిమైజ్ క్వశ్చన్ సార్. కానీ అది ప్రజల్లోకి ఏమైపోయిందంటే ఫ్రెండ్లీ పోలీస్ అందరికి అన్నట్టుగా ప్రజలు గ్రాంట్ చేసుకున్నారు, ఓన్ గ్రాంట్ చేసుకున్నారు. ఇది కాదు అనడానికి మేము కొంత ప్రొయాక్టివ్గా ఇప్పుడు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని నేను భావిస్తాను. డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి 33% రిజర్వేషన్లో వస్తున్నాం. వచ్చిన తర్వాత ఈ ఉద్యోగంకి వచ్చే ముందే తెలుసు 24/7 మన ఉద్యోగం అని. వచ్చిన తర్వాత మనం ప్లీ తీసుకోకూడదు, రాత్రిపూట అని పగలని నేను ప్రెగ్నెన్సీతో ఇలాంటివి తీసుకుంటే ఏమైందంటే మనమే తక్కువ చేసుకున్న వాళ్ళలాగా అవుతామేమో అని నా భావన. మనకు ఖచ్చితంగా కష్టం ఉన్నప్పుడు మన పక్కన ఉన్న మన ఆఫీసర్స్ ఖచ్చితంగా ఫీమేల్ ఆఫీసర్కి ఏ ఫెసిలిటీ ఇవ్వాలో ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. సందర్భాన్ని బట్టి మనం చేయాల్సింది వస్తే చేయాల్సిందే, అది ఎంత కష్టమైనా ఎన్ని గంటలైనా. అట్లా చేసినప్పుడు మన క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఈ ఉద్యోగంలో ఉన్న ఛాలెంజ్ అనేది మనం రిసీవ్ చేసుకున్నప్పుడే చేయగలుగుతాం అనేది ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మనం భయపడే పరిస్థితి పోలీసింగ్ కత్తి మీద సాము అంటుంటారు, 100% అండి. అంటే డబుల్ ఎడ్జ్డ్ ఉంటుంది. ముందుకు వెళ్తే ఒక బాధ ఉంటుంది, వెనక్కి వెళ్తే ఒక బాధ. చేయకపోతే ఒక చేయలేదంట, చేస్తే ఇది ఎందుకు చేసామని సిచ్యువేషన్ తరుణంలో ఎలా పనిచేయాలంటారు? 10 మంది ఉంటే 8 మంది యాక్సెప్ట్ చేసే పనిని మనం చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. మనము హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, డెడికేటెడ్గా పనిచేసినట్టయితే ఖచ్చితంగా మనకి ప్రజల నుంచి మనం ఒకవేళ పొరపాటు ఎక్కడైనా జరిగినా కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి. పొరపాటు మీన్స్ ఒక దెబ్బ కొట్టినామని కరెక్టే కొట్టిండ్రులే మేడం, కొట్టపోతే ఎట్లా అనే పరిస్థితి. చట్టం తప్పు అంటది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ పోలీసుకునే 2 ఉంటాయండి, సామాజిక న్యాయం, చట్టపరమైన. సామాజిక న్యాయం మేము ఇమీడియట్గా చేయగలుగుతాం, అర్థమైంది. ఆ సామాజిక న్యాయంలో భాగంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రజల యాక్సెప్టెన్సీ అనేది కొంత అవసరం ఉంటుంది. మీరు చూస్తారు కొత్తగా డిపార్ట్మెంట్ రమ్మంటారు అమ్మాయిలకి, అది కూడా చెప్తా సార్ 100%. నేను వీళ్ళనే ఇప్పుడే కాదు సార్, ఎప్పుడూ చెప్తా అంట. డిగ్రీలు చదివి పీజీలు చేసి కాల్గాల్స్గా అక్కడికి వెళ్ళి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఇన్సెక్యూర్ ప్లేస్లో పనిచేసే కన్నా ఇక్కడ ఉన్న ఉద్యోగం కంఫర్ట్గా మనకు రక్షణ దొరుకుతుంది. ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించే అవకాశం ఈ యూనిఫామ్ ఇస్తుంది. ఇది వేసుకుంటే మనకి ఇది ఒక ధైర్యం. ముందు ఈ ధైర్యాన్ని మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. బిఫోర్ క్లాస్ నన్ను అక్కడ మామూలుగా బందోబస్తుకి వెళ్తా ఉంటాం కదా, ఒక దగ్గర పెద్ద బందోబస్తుకి వెళ్ళా. ఆగమ్మ కొంచెం, ఆగమ్మ నువ్వే చేసినవేంది, మా ఊరు అమ్మాయి కూడా ఉంది పోలీస్ ఆఫీసర్ అంటే చూడండి, మా ఊరు అమ్మాయి ఆమె చెప్పింది, నువ్వుగినే చేస్తున్నావు పోలీసు ఉద్యోగం, మా ఊరు అమ్మాయి కూడా పోలీసు ఉంది అని నన్ను ఆవిడ అనిందండి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆమె నన్ను అంటే అనింది. కానీ అంటే మనము ఒక్కళ్ళు ఉద్యోగంకి వస్తే ఊరంతా నన్ను చూసి ధైర్యంగా ఉంటున్నారు అనే ఒక భావన నాకు కలుగుతుంది కదా సార్. అందుకని ఆ భావన మనం ఇచ్చే అవకాశం మనకి ఉద్యోగం ఇస్తుంది. పిల్లలు అందరూ ఆడపిల్లలు ధైర్యంగా రావచ్చు. ఇంతకు ముందులాగా అంత హార్డ్షిప్ లేదు ఉద్యోగంలో. 24 గంటల్లో ఉమెన్కి చాలా తక్కువ. ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బందోబస్తుల్లో ఉంటాం, కానీ మనకున్న ఫెసిలిటీస్ మనకు ఉంటాయి సార్. మోర్ ఎవర్ సపోర్ట్ అనేది ఉద్యోగంలో మన జీతం తీసుకొని ఉద్యోగం చేసుకుంటూ మన ఊర్లో ఇప్పుడు నా కానిస్టేబుల్ ఉన్నారండి, ఇక్కడ పక్క మండలంలో ఉద్యోగం చేస్తారు. ఎంత హ్యాపీ అండి. హైదరాబాద్లో 15,000కు ఉద్యోగం చేసే కన్నా ఇక్కడ నీకు 25,000 నుంచి 30,000 ఉద్యోగం వస్తుంది. ఎంత హ్యాపీ, సెక్యూర్గా. సో అందరూ కూడా తల్లిదండ్రులు కూడా అదే అంటున్నారు, ఉమెన్ ఇందులో 96లో వచ్చిన నేనే సక్సెస్ అయినాను. డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండమంటున్నారు, కానీ పర్సనల్ లైఫ్ని ఎలా చూడమంటారు? పర్సనల్ లైఫ్ 100% ఉంటుంది సార్, కొంత లాస్ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దసరా వచ్చేసరికి మేమందరం యూనిఫామ్లో బందోబస్తులు ఉండాలి. తెలంగాణ ఆడపిల్లలకి దసరా అనేది పెద్ద పండుగ. నేను ఏం కొనుక్కున్నా అనేది ఆ సంవత్సరంలో నేను ప్రజలకు చూపించుకోవాలి. కానీ నేను ఎందుకు యూనిఫామ్ వేసుకొని ఉండాలి. నేనేమనుకునేదాన్ని అంటే వాళ్ళు వచ్చి అయ్యో బిడ్డ నీకు నన్ను కొత్త అంటే మేమున్న జనరేషన్లో సార్, అయ్యో బిడ్డ పెద్దవాళ్ళు వస్తారు కదా సార్, అయ్యో బిడ్డ నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఉండాలనా ఎట్లా మరే అంటారు. అంటే నేను అనేది అమ్మ నేను నీలాగా ఇప్పుడంటే పట్టు చీరలు కాసేపు అయితే కట్టుకుంటా, కానీ మీరు నాలాగా ఈ ఉద్యోగం చేయలేరు కదా, నేనుంటేనే కదా మీరు అందరు చేయాలి. అట్లా మనం అందులోకి వెళ్ళినాం అనుకోండి, వీ ఫీల్ ప్రౌడ్.
మేము ఇంకా తర్వాత నుంచి ఏం చేసేది సార్, 9వ రోజు సద్దుల బతుకమ్మ ఉంటే 7వ రోజు నేను ఎంజాయ్ చేస్తాను, అయిపోతుంది. నాకు అక్కడ మిస్ అయిన ఫీల్ రాదు కదా. సో అందుకని బతుకమ్మ ఇంకా నాకు పిల్లలు పుట్టిన రాదు సార్, చిల్లర పిల్లలు ఉన్నారు. మా అత్తగారిని తీసుకొని బందోబస్తు ప్లేస్కే వెళ్ళేదాన్ని. పిల్లలు మా అత్తగారు వాళ్ళ దగ్గరలో కూర్చోబెట్టుకుంటారు. నా ఉద్యోగం నేను చేస్తాను, నాకు అన్ని సకల్లో వాళ్ళు ఉంటారు, నాకు హ్యాపీ. లేరు అనే మిస్ అవుతున్నా అనే బాధ కనపడదు సార్. బట్ పర్సనల్ లైఫ్ అనేది 100% పోలీసులో కొంత లాస్ ఉంటుంది. సరే, సైబర్ క్రైమ్ మీద ఆన్లైన్కి ఆఫ్లైన్కి పబ్లిక్ మెసేజ్ అదే చెప్తున్నా సార్. మీరే అన్నారు నాకు అన్న ముందర క్వశ్చన్ వేసేటప్పుడు, ఆఫ్లైన్లో ప్రతి రూపాయిని మనం ఖర్చు పెట్టుకొని ఇస్తాం. ప్రతి మనిషి ఒక నెంబర్ అడిగితే నా నెంబర్ ఎందుకు అడుగుతున్నాను, ఆఖరికి మనము బిల్ చేసేటప్పుడు నెంబర్ అడిగితే ఇవ్వాలా ఇవ్వద్దా, ఓ నెంబర్ తప్పు చెప్పడం, వీడికి ఎందుకు మనకు బిల్లు ఇవ్వాలి అనే ఒక ఆలోచన వస్తుంది. కానీ అతను మాట్లాడే మాటలకు, అతను మనిషి కనపడ్డు, మాట కనపడ్డు, చెప్పే సమాధానానికి లింకు చూసుకుంటా పోతే అత్యాశకు వెళ్ళటం అన్నాలా, లేకపోతే అమాయకత్వం అనుకో, అమాయకత్వం అందామంటే లిటరేట్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు ఉద్యోగస్తులు మోసపోతున్నారు. సో అది అమాయకత్వం కాకపోవచ్చు, కొంత ఆశ అనే అనుకోవచ్చు. అట్లాంటి వాటికి మోసపోతే నష్టపోతాం అనేది ఉంటుంది. కాబట్టి కాన్షియస్నెస్ అనేది అవసరం. ఏ పనన్నా రూపాయిని ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దేంట్లో ఖర్చు పెట్టాలన్నా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళినట్టే, వచ్చిన లింకులు దేని పడితే దాన్ని ముట్టుకోకుండా మనకు అవసరమైనందుకు వాడుకున్నట్టయితే ఇది ఎప్పుడు సేఫ్ జోన్. అది అవసరం లేని చూడకుండా. ప్రతి అమ్మాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రండి అంటున్నారు మాధవ్ గారు. మిగతా డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ లేకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్లో ముందు మనకు సెక్యూరిటీ ఉంటుంది, అంతేకాకుండా సమాజంలో మిగతా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇస్తాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ రెండు క్లబ్ చేయదంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 24 ఇంట్లో 7 ఇంటికి పనిచేస్తాం కాబట్టి అందుకు ప్రిపేర్ అయ్యండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆడవాళ్ళు ఉన్నా కానీ కొన్ని ప్లీ తీసుకోవద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ విధంగా చేపట్టే మహిళలకి మగవారికి తేడా లేకుండా పనిచేస్తాం. లేదు మనం ఉమెన్ కాబట్టి కొన్ని ప్లీజ్ తీసుకుంటే మగవారి కన్నా కింద పడతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఏం మాత్రం వెనకం చేయకుండా మగవారి పోటీగా పనిచేయండి అంటూ చెప్తున్నారు. ఇది వారం మాధవ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.